హాయ్ అండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ రెసిపీ మాత్రం తప్పకుండా చేయాల్సొస్తుందండి. ప్రతిసారి మనం షాప్‌కెళ్ళి తీసుకురావడం వీలు కాదు కదా! అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని పల్లీలు తీసుకొని వీటిని దోరగా వేయించుకొని ఇంకో బౌల్‌లోకి తీసుకోండి. ఒక పావు కిలో పల్లీలు తీసుకుంటే ఇంకో పావు కిలో అంత బెల్లం తీసుకొని ఇంకొక పాన్ పెట్టి అందులో బెల్లం వేసి లైట్‌గా వాటర్ ఎయండి. బెటర్ టు అవాయిడ్ వాటర్. కొంచెం నెయ్యి యాడ్ చేసి పాకం వచ్చేదాకా వెయిట్ చేయండి. పాకం వచ్చిందా లేదా అని ఒక బౌల్‌లో వేసి వాటర్‌లో వేసి చూడండి. కొంచెం లైట్‌గా తీగ పాకంలాగా వస్తే గ్యాస్ ఆఫ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ సమ్ ఆహ్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ లాస్ట్‌కి పాకం అయ్యాక గ్యాస్ ఆఫ్ చేశాక మనము పీసెస్ లెక్క మనము పల్లీలని కట్ చేసి పెట్టుకుంటే లడ్డు ఈజీగా అవుతుంది. ఈ కట్ చేసుకున్న పల్లీలని ఆ పాకంలో యాడ్ చేసి బాగా కలపండి. కలిపాక ఇలాచీ కూడా మిక్స్ చేయకండి. లడ్డూలాగా తయారు చేసుకొని